వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము పునుగులు వేసుకుందామండి. చిన్న చిన్న పునుగులు. ఇవి బయట బండి మీద బజ్జీలు అమ్మేటోళ్ళు వేస్తారండి. ఆ పునుగులను ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాము. దీనికి ముందుగా ఇడ్లీ పిండి తయారు చేసుకోవాలండి. ఇడ్లీ రవ్వతోనే వేసుకుంటాం. ఇది ఇడ్లీ పిండిలాగా చేసుకొని ఒక్కరోజు పులవబెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఎర్ర చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఈ పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయండి. సూపర్గా ఉంటాయి. చూడండి ఎలా ఉంటాయో. ఎర్ర చట్నీ ఈరోజు ముందుగా మనం పునుగుల్లోకి ఎర్ర చట్నీ చేసుకుందామండి. ఈ ఎర్ర చట్నీకి ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటాలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మనం వీటన్నిటిని కొంచెం వాటర్ పోసేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, కొంచెం వాటర్ కూడా ఎక్కువ పోయొద్దండి. టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను కుక్కరు. ఇది ఉడికిన తర్వాత తీసి చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతుందండి. మిరపకాయలు టమాటాలే కాబట్టి 3 విజిల్ పెట్టుకుంటే చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పునుగుల్లోకి కానీ దోశలోకి కానీ దేనికైనా బండి మీద ఎర్ర చట్నీ అంటే ఇదే పెడతారండి. ఇప్పుడు మనం చల్లారిపోయింది మిక్సీ వేసుకున్నాము. మిక్సీ కూడా బాగా మెత్తగానే వేసుకోవాలండి, బరగ్గా కాదు. కొంచెం మెత్తగా వేసుకుంటేనే కొంచెం ఎల్లిపాయలు కూడా 4-5 ఎల్లిపాయలు వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు. ఈ విధంగా వేసుకుంటే చాలండి. మరీ మెత్తగా కాదు, మరీ బరగ్గా కాకుండా ఒక రకంగా వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వేసుకొని ఇది ఒక బౌల్లో వేసేసుకుందాము. బౌల్లో వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకేం అవసరం లేదండి. ఇందులో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు ఏమి వేయలేదు. కానీ కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టేసేసుకుంటే చాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కారం రెడీ చేసేసుకున్నాం కాబట్టి చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు పునుగులు రెడీ చేసుకుందామండి. ఈ చట్నీ మాత్రం దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ దేనికైనా బాగుంటుందండి. ఇది మీరు ఎందులో తిన్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా పునుగులకి ఇడ్లీ పిండి ముందు రోజే పెట్టుకొని కొంచెం పులబెట్టుకున్నాము. ఇడ్లీ పిండి గట్టిగానే ఉండాలండి, లూజ్ చేయొద్దు. ఈ పిండిని ఎక్కువ లూజ్ అయితే బోండాలు వేయడానికి రాదు. దీంట్లో ఒక 2 చెంచాలు మైదా వేసుకోవాలండి. కొంచెం మనకు రవ్వగా ఉంటుంది కాబట్టి ఇడ్లీ రవ్వతో కాబట్టి ఆ రవ్వ అనేది మరి ఇదిగా లేకుండా ఉండాలంటే మనకు కొంచెం మైదా కానీ ఒక 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుందండి. 2 స్పూన్లు మైదా, కొంచెం చిటికెడు తినే సోడా, ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్, పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం ఒక 2 ఇంచుల అల్లం తీసుకొని అది కూడా సన్నగా ముక్కలు చేసుకోండి. ఎంత సన్నగా చేయగలిగితే అంత సన్నగా చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, బాగా జీర్ణం అవడానికండి ఇది. ఇవన్నీ వేసేసి పునుగుల్లో బాగా కలపాలండి. ఈ మైదా కానీ అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి పునుగులు అనేటివి. పిండి మాత్రం ఎక్కువ లూజ్ చేయొద్దండి, పునుగులు వేయడం కష్టమైపోతుంది. కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. ఇప్పుడు మన స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియం హీట్ అయిన తర్వాత చూడండి ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను. చిన్న చిన్న పునుగులు వేసుకోవాలండి. ఎందుకంటే పెద్ద పెద్ద వేస్తే లోపల రవ్వ అనేది ఉడకదు కాబట్టి చిన్నగా వేయాలి. అవి కూడా మనం 3, 4, 5 అట్లా కాకుండా బాండలు నిండా వేసుకోవాలండి. ఆయిల్ ఎంత ఉందో ఆయిల్లో నిండుగా వేస్తేనే నిదానంగా కాలుతాయి. మనం 2-3 వేసుకున్నామంటే త్వరగా
ఇది అయిపోయి లోపల పిండి అనేది ఉడకదండి. పెద్ద మంట కూడా పెట్టదు, మీడియం సైజులోనే ఇట్లా కడాయి నిండా వేసుకున్నామంటే చిన్నగా ఉడుకుతాయి. సన్న మంట మీద చాలాసేపు ఉడుకుతాయి కాబట్టి లోపల పిండి అనేది మొత్తం ఉడికిపోతుంది. అదే కొన్ని వేసుకుంటే త్వరగా హీట్ అయిపోయి లోపల పిండి అనేది ఉడకదండి. పునుగులు బాండలు నిండా వేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయినాయి పునుగులు. ఈ విధంగా పునుగులు చేసుకుంటే మనం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి, సూపర్గా ఉంటాయండి. రోజు ఇడ్లీ దోశలే కాకుండా ఇడ్లీ తినిన తర్వాత మిగిలిన పిండితో కూడా మనం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. లోపలి కూడా పిండి మొత్తం కూడా ఉడికిపోద్దండి, ఏమాత్రం పచ్చిగా ఉండదు. అందుకే మనం బాండలు నిండా వేసుకోవాలి. నిండా వేసుకొని చేసుకుంటేనే మంచిగా చూడండి ఎలా ఉడికిపోయిందో. లోపలి పిండి అనేదే ఉండదండి, మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీతో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు ఎన్ని తిన్నా ఇంకా తినాలి అనిపిస్తుంటుంది, అంత టేస్టీగా ఉంటాయి ఇవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోవద్దండి. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.